touch. అతి భారీ వర్షం దాటికి మెదక్ జిల్లా మరోసారి అతలాకుతలమైంది. గురువారం జిల్లా కేంద్రంలో కేవలం 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాజీపల్లిలో 9.2, పాతూరులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా భారీగా వరద నీరుతో నిండిపోయాయి. అలాగే గాంధీనగర్ కాలనీ రోడ్డు కూడా వరద నీరు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. రామదాసు చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద నీరు పోటెత్తింది. మెదక్ టు హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరటంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ ను అధికారులు తొలగించారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రయాణికులు కూడా ఈ రోడ్లపై నీరు చేరటంతో కూడా ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా కూడా అక్కడ అధికారులు చెబుతున్నారు. ఈ వరదల ధాటికి విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా అస్తవ్యస్తమైంది. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. సబ్ స్టేషన్లు కూడా డ్యామేజ్ అయినట్లుగా అక్కడ అధికారులు చెబుతూ ఉన్నారు. మైనర్ ఇరిగేషన్ చెరువు కట్టలకు కాలువలకు గన్లు పడ్డాయి. వందల సంఖ్యలో ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 27 నుంచి 29 దాకా కురిసిన వర్షాలకు మంజీరా నది, హల్దీ, పుష్పాల, పసుపులేరు, గుండు, నక్కవాగులు ఉధృతంగా ప్రవహించాయి. వరద ప్రభావంతో ఆయా మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. మెదక్, సిద్దిపేట, అలాగే రామాయంపేట, తూప్రాన్ పట్టణాల్లో అనేక కాలనీలు, సంగారెడ్డి జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సిద్దిపేట జిల్లాలో 99.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొమురవెల్లి మండలంలో అత్యధికంగా 206.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పట్టణంలోని కోమటి చెరువు మత్తడి దూకింది. శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్, అలాగే హైదరాబాద్ రోడ్, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్సాన్పల్లి రోడ్డు ప్రాంతాల్లో మత్తడి కాలువ పొంగి పొర్లటంతో వరద ఇండ్లలోకి చేరింది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణలో రాబోయే 4 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి వరకు పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మరో 4 రోజులు కూడా వర్షాలు కురిసే నేపథ్యంలో అధికారులు కూడా అటు అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో కూడా ఈ నేపథ్యంలో ఎవ్వరూ కూడా బయటికి రాకూడదని, మెయిన్ గా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి, సంగారెడ్డి అలాగే ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ, అలాగే తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, అలాగే మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, అలాగే వికారాబాద్, వనపర్తి, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అక్కడ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఈ పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెబుతున్నారు. ఇక భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రకారం అయితే సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర యానంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో 5 రోజుల పాటు సర్ఫేస్ విండ్స్ బలంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఇక రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సో మొత్తంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మరో 4 రోజులు కూడా వర్షాలు కురుస్తాయనే నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. ప్రజలెవరూ కూడా అత్యవసరం
అయితే తప్పితే బయటికి రాకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే ముఖ్యంగా హైదరాబాద్ లో ఏదైతే ఇటు జూబ్లీ హిల్స్ ఐటీ ఆఫీస్ ఏరియా ఉంటుందో వారందరూ కూడా ఈ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని వీలైతే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.